హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. బాగున్నారా? ఈరోజు కొబ్బరికాయతో రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి. టిఫిన్స్కి బాగుంటుంది, రైస్లో కూడా వైట్ రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. కొబ్బరికాయ అండి, 10 పచ్చిమిరపకాయలు, 10 ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్లు పచ్చెనపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు పెసరపప్పు అండి, చాయ్ పెసరపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం చింతపండు, చిటికెడు, ఎక్కువ అవసరం లేదు. కొబ్బరికాయ స్వీట్గా ఉంటుంది కదా, కొంచెం చింతపండు కావాల్సినవి. మనం కొబ్బరికాయ చక్కగా కోరుకున్నా పర్లేదు, చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ నూనె పెట్టుకొని ఆయిల్లో పచ్చెనపప్పు వేయాలండి. ఫస్ట్ ఆయిల్ కాగాక కొంచెం వేగనివ్వండి, అంటే కొంచెం టైం పడుతుంది కదా. పచ్చెనపప్పు ముందు శనగపప్పు వేసుకుందాం, తర్వాత మినపప్పు త్వరగానే ఎగిపోతుంది, శనగపప్పు టైం పడుతుంది కదా. ఆ తర్వాత పెసరపప్పు 2 స్పూన్లు. ఇప్పుడు వేసేయచ్చు, పచ్చిమిర్చి ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేయండి. త్వరగా ఎగిపోతుంది పెసరపప్పు, తెలుసు కదా మీకు. సిమ్లో పెట్టి వేయించండి, దోరగా వేగనివ్వండి, మాడకుండా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టి మంట చక్కగా దోరగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. అది వేగిపోయిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి వేగిన తర్వాతే వేయండి, త్వరగా అయిపోతాయి. కొంచెం చిటికెడు ఇంగు వేసుకుందాం అండి. ఇప్పుడు బాగుంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. మీకు తాలింపులో ఎప్పుడు ఇంగు వాడండి, హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం చిటికెడు ఇంగు వేసుకుందాం వేగుతున్నప్పుడు. దానివల్ల రుచి కూడా వస్తుంది, రుచి పెరుగుతుంది, హెల్త్కి మంచిది, మంచి స్మెల్ వస్తుంది. కొబ్బరి పచ్చిదేనండి, ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. వేయించకూడదు కొబ్బరి, దాని స్వీట్నెస్ పోతుంది వేయించారండి. పచ్చి కొబ్బరి వేసుకుని కొంచెం నలగొట్టిన తర్వాత అప్పుడు సాల్ట్, తగినంత సాల్ట్ వేసేద్దాం. కొంచెం నలిగిన తర్వాత ముక్క ఆ తాలింపు దీంట్లో వేసేద్దాం, మెత్తగా రుబ్బుకుందాం. వేసుకుని చక్క మెత్తగా. రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు జనాలు చేయడం మానేశారు, అంతా మిక్సీ వాడకమే, ఓపిక ఉండట్లేదు. మీరు కొంచెం శ్రమ తీసుకుని చేశారంటే మీకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది రోటి పచ్చళ్ళు. ఎప్పుడు కూడా ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది. మిక్సీలో వేసిన దానికి రోటి పచ్చడికి తేడా ఉంటుంది, ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఓపికగా చేసుకుంటే చాలా టేస్టీ ఫుడ్ ఇంట్లోనే మనం ట్రై చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా ఇష్టపడతారు. ఎక్కువ కారం కూడా ఉండదు, కమ్మగా ఉంటుంది. మీరు పచ్చి కొబ్బరి వేపకుండా పచ్చి కొబ్బరితో చేశారు కాబట్టి కమ్మగా ఉంటుంది. కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి, కొంచెం 1 స్పూన్ ఆవాలు 1 స్పూను, ఒక చిటికెడు కొంచెం కరివేపాకు స్మెల్, కొంచెం అలాగే వేగిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. ఉడకక్కర్లేదండి. కొంచెం చిటికెడు ఇంగువ దీంట్లో కూడా కొంచెం వేసాను. రుబ్బుకు పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. మంచి వాసన వస్తుందండి తాలింపు వేసినప్పుడు ఎప్పుడైనా కానీ చిటికెడు ఇంగు వేయండి. అయిపోయింది చూసారా. ఆ నూనెలో వేస్తే చాలు, అవసరం లేదు, ఎక్కువ ఉడకక్కర్లేదు. అన్నీ వేయించే రుబ్బాం కాబట్టి ఆ వేడి నూనెలో వేస్తే సరిపోదు. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.